Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సెక్షువల్ డిజార్డర్స్ గురించి. ఈ టాపిక్ నేను ఆల్రెడీ 1-2 టైమ్స్ చెప్పాను. కాకపోతే ఎందుకంటే ఇంకా దీని మీద అవేర్నెస్ పెరగాలి. ఎందుకు అని అంటే మనం చూస్తే ఎస్పెషల్లీ ఇది ఎందుకంటే మగవాళ్ళల్లో వచ్చే వ్యాధి, మగవాళ్ళల్లో వచ్చిన వ్యాధి అయినా కానీ ఈ సెక్షువల్ డిజార్డర్స్ గురించి తొందరగా అంటే మిగతా వాటిలాగా డిస్కస్ చేయడంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, మొహమాట పడుతుంటారు. మనం చూసుకుంటే ఈవెన్ ఈ సెక్షువల్ డిజార్డర్స్ అనేది ఏదో ఒక ఏజ్డ్ వాళ్ళలోనే కాదు, టీనేజర్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళలో అందరిలో చూస్తుంటాం. దీని గురించి సరైన అవగాహన లేక అపోహలతో అక్కడ చదివింది, ఇక్కడ చూసింది, బుక్స్ చదివి ఎవరో చెప్పింది అంటే డాక్టర్ చెప్పింది కాకుండా ఎవరో చెప్పింది విని ఇంకా దాన్ని ముదిరే వరకు చేసుకుంటారు. కాబట్టి వీటి గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. అసలు ఈ సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఇవి 2 రకాలు. ఒకటి సెక్షువల్గా పర్ఫామ్ చేయటంలో ప్రాబ్లం అవ్వటము, అంటే తన పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోవడము, తను సాటిస్ఫై అవ్వకపోవడము ఒక కారణము. అలానే ఇంకోటి సెక్షువల్ డిజార్డర్స్లో పునరుత్పత్తి, అంటే ఇది ఫర్టిలిటీ ప్రాబ్లం, అంటే పిల్లలు కనలేకపోవడము. దాంట్లో కూడా ఈ దాన్నే ఫర్టిలిటీ, అంటే ఈ సెక్షువల్ డిజార్డర్స్లో ఈ ఫర్టిలిటీ అనేది కూడా ఒక టాపిక్గా చూస్తాం. కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది సెక్షువల్ డిజార్డర్స్ అనేది మెయిన్గా చూసుకుంటే ఇది న్యూరోజెనిక్ అంటాం. అంటే నర్వస్ వల్ల, నరాల దెబ్బతినడం వల్ల, నరాల వీక్నెస్ వల్ల వచ్చేది. కాబట్టి దాంట్లో దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే మగవాళ్ళల్లో ఎరెక్షన్, ప్రాపర్ ఎరెక్షన్ అయ్యి తన పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేక, తను సాటిస్ఫై అవ్వలేక ఇబ్బంది పడి సోషల్గా కానివ్వండి, అంటే ఎవరితో చెప్పుకున్నా వాళ్ళు ఏమంటారో అని సొంతంగా మోమాట పడి చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. దాని గురించి ఇది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. ఇది న్యూరోజెనిక్ అంటాం. అలానే ఇంకోటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే తొందరగా కొన్ని సందర్భాల్లో ఎరెక్షన్ ప్రాపర్గానే ఉంటుంది, కానీ కలిసిన వెంటనే కొన్నిసార్లు టచ్ అయిన వెంటనే కూడా ఎజాక్యులేట్ అయిపోయింది డాక్టర్ గారు అంటారు. అంటే తొందరగా శీఘ్రస్ఖలనం అంటాం. సో ఈరోజు ఈ 2 టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అలాగే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఒక నరానికి సంబంధించిన వ్యాధి. దాన్ని న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. కారణాలుగా చూసుకుంటే ఎప్పుడైనా ఇంతకుముందు చిన్న ఏజ్లో కానివ్వండి, కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళలో ఈ వెన్నుపూసకి సంబంధించి ఏదైనా వ్యాధి ఉండడం కానీ, వెన్నుపూసకి ఎప్పుడైనా దెబ్బలు తగలడం కానివ్వండి, వాటిని ఇగ్నోర్ చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇది లేటర్ స్టేజ్లో మనకు తెలుస్తుంటాయి. ఇవి కాకుండా కొన్ని వ్యాధుల వల్ల, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో, ఏజ్డ్ వాళ్ళలో డయాబెటిక్ వల్ల కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి అని వింటాం కదా, అలానే ఆ న్యూరోపతి అంటే కూడా ఈ పెనైల్ రీజన్కి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటుందో, పుడెండాల్ నర్వ్స్ అంటాము, పెన్నీస్కి వెళ్ళే రక్త ప్రసరణ చేసే నర్వ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడడం వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం. అలానే కొన్ని సందర్భాల్లో మగవాడి ఫేజ్లో టెంపరరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే స్ట్రెస్ వల్ల కానివ్వండి, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇతరత్ర జబ్బుల వల్ల, ఆ జబ్బులకు వాడే మందుల వల్ల కూడా కొంచెం టెంపరరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం. అలానే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ దగ్గరకు వచ్చేసరికి జనరల్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మా క్లినిక్స్లో నాకు కామన్గా అనేది, డాక్టర్ గారు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు భయం వేస్తుంది, నేను మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళు కూడా అడుగుతుంటారు. ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది అంటే 70% సైకలాజికల్ వల్ల ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మనం చూసుకుంటే ఒక టీనేజ్ అబ్బాయి బయట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కానీ బయట లేడీస్తో కలిసినప్పుడు ఒక భయం లాంటిది ఉంటుంది, ఒక కంగారు ఉంటుంది, ఒక గిల్ట్ ఉంటుంది. దానివల్ల సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడము అది జనరల్గా సోషల్లీ యాక్సెప్టబుల్ కాదు. కానీ అది జరిగినప్పుడు ఆ భయం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మైండ్లో లాస్ట్ టైం అలా చేశాను కదా, నెక్స్ట్ టైం కూడా అలానే అవుతుందేమో అనే ఒక కంగారు, పార్ట్నర్ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, అయ్యో ఏంటి ఇలా అయిపోయాను అనడం, ఇలాంటివి కూడా వింటుంటాం. దీనివల్ల కానివ్వండి, ఇది మైండ్లో అలానే ట్యూన్ చేసుకొని ఎప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటారో ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని వాళ్ళు అదే కంగారు ఉంటుంది. సో దానివల్ల మమ్మల్ని అడుగుతుంటారు, మేము మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం, మరి ఇలా ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు అని. సో వాళ్ళకి నేను చెప్పేది, మేము ఆయుర్వేద వైద్యులు చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ మీది కౌన్సిలింగ్ అనేది, వీళ్ళలో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్లో మనం ఏం చెప్తాము, మ్యారీడ్ మ్యాన్కి ఏంటి, మ్యారేజ్ అయిన వాళ్ళల్లో వైఫ్తో కలవడం అనేది సర్వసాధారణం, సోషల్ యాక్సెప్టెన్సీ, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు దానికి ఆబ్జెక్ట్ చెప్పరు, అది న్యాచురల్ థింగ్. అదే
మనము బయట ఆడవాళ్ళని మన పేరెంట్స్ ముందు రూమ్లో తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్ట్ సోషల్లీ అండ్ నాట్ యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో. సో ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలియాలి. అండ్ ఇంకోటి నిజంగానే వాళ్ళకి అట్లా ఉంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న మోడర్న్ టెక్నాలజీ వల్ల మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే పెనైల్ డాప్లర్ టెస్ట్లు కానివ్వండి, ఆర్ వీళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టిరోన్ కానీ ఆండ్రోజన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడంలో కూడా ఉపయోగపడతాయి. అయితే అందరికీ అవసరం ఉండదు, బట్ నేను చెప్పేది అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల కూడా మనం తెలుసుకోగలుగుతాం. కమింగ్ టు మరి కారణాలుగా తెలుసుకుంటే నేను ఇంతకుముందు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పాను. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వెన్నుపూసలో దెబ్బ తగలడం కానీ, వెన్నుపూస నుంచి వెళ్ళే నరాలు ఒత్తుకుపోవడం కానీ, వేరే ఇతరత్ర వ్యాధుల వల్ల కానీ, దానికి వాడే మందుల వల్ల కానివ్వండి, ఏజ్డ్ వల్ల కానివ్వండి చూస్తుంటాం. అలానే నేను చెప్పినట్టు డయాబెటిక్ వల్ల కూడా చూస్తుంటాం. మరి వీటికి పరిష్కారం ఏంటి డాక్టర్? ఎందుకంటే మన హిందూ కానీ యాజ్ ఎ మేల్ స్ట్రక్చర్గా చూసుకుంటే ఒక 70 ఏళ్ళ వరకు వాళ్ళకు కూడా సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉన్న మన స్టోరీ మన చూసుకుంటే మన మేల్స్గా. బట్ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో మేము చూసుకుంటే 40, 45, 50 ఇయర్స్ వరకు వేరియస్ రీజన్స్ వల్ల, అంటే ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, లేదంటే ఆ టైంలో మన బాడీకి కావాల్సిన సరైన పోషకాహారం తీసుకోకపోవడం, బికాజ్ లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఆ టైంలోనే అలవాటయ్యే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అలవాటు చేసుకోవడం కానివ్వండి. అండ్ మేజర్గా వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడము. చూసుకుంటే బరువు పెరిగిపోవటము, సరైన ఎక్సర్సైజ్ అంటే నరాలకు కావాల్సిన ఎక్సర్సైజెస్, సింపుల్ వాకింగ్ కానీ, మన బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటివి చేయలేకపోవడము. అలానే నరిష్మెంట్ పెంచే ఫుడ్స్ లైక్ పాలు కానివ్వండి, నెయ్యి లాంటిది, అలానే స్వీట్స్ లాంటిది కొంచెం తగ్గించడము, ఇవన్నిటి కారణాలు చూసుకుంటాం. బట్ వీటిని కరెక్ట్ చేయడం ఎలా డాక్టర్ గారు అంటే, మా ఆయుర్వేదంలో దీన్ని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, శీఘ్రస్ఖలనాన్ని మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, నరాలు వీక్ అయ్యాయి అనుకున్నప్పుడు నరాలకు కావాల్సిన కండక్షన్ మనం కండరాలకు ఇవ్వాలి, అంటే రక్త ప్రసరణ పెంచాలి. అలానే మిగతా ఇతరత్ర ఇబ్బందులు స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇతరత్ర జబ్బుల వల్ల ఉంటే వాటిని చెక్ పెట్టిన తర్వాత ఫుడ్లో కూడా జనరల్గా నేను చెప్పేది ఏంటి, మనం ఫుడ్లో కూడా మనకి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఫుడ్స్ ఉన్నాయి. మేము చూసుకుంటే కొత్తగా పెళ్ళైన అల్లుడికి వాళ్ళు ఏం చేస్తారు, సున్నుండలు లాంటివి ఇస్తారు. ఎందుకంటే ఈ మినపలడ్డుల్లో ఆవు నెయ్యితో చేసిన మినపలడ్డుల వల్ల స్పైనల్ నర్వ్స్ అంటాం, ఆ నర్వ్స్ అనేవి మంచిగా యాక్టివేట్ అయ్యి పోషణ జరుగుతాయి. సో వీలైనంత వరకు తీసుకోగలిగిన వాళ్ళు ఈ మినపలడ్లు అంటాం, అదే సున్నుండలు లాంటివి, ఆవు నెయ్యి, అలానే మునగాకుల్లో కూడా ఈ వృష్యం అని పెంచేవి చాలా ఉంటాయి. అలానే బ్యాడ్ హ్యాబిట్స్ని ఆప్ చేస్తూ, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, వాటర్ కన్సంప్షన్ మంచిగా ఉండి, ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ఫుల్గా లేకపోవడము, ఇవన్నీ చేసినా మాకు ఏం కంట్రోల్ అవ్వట్లేదు డాక్టర్ గారు అంటే, కొంచెం ఓపిక్గా ఆయుర్వేదంలో చెప్పే ఔషధాలు మీరు మమ్మల్ని కలిసినప్పుడు మీ నాడి ప్రకారము ఆ వాతపైత్య కఫాలని బట్టి, ఎందుకంటే మనం చూస్తాము ఒక మెడిసిన్ అని చెప్పగానే అది సొంతంగా వాడడం మొదలు పెడతారు, అలాంటివి చాలా చూస్తుంటాం. సో వాటికన్నా అంటే అశ్వగంధ, కపికచ్చు ఇలాంటివి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ మీరు వాడినంత మాత్రాన వాటి వల్ల గుణం ఉండదు. మీ తత్వానికి సంబంధించి అంటే మీరు వాతపైత్య కఫం అది ఆయుర్వేద వైద్యుడిగా మేము తెలుసుకొని అది ఇవ్వటం వల్ల అప్పుడు దాంతో గుణం ఉంటుంది. అలాంటి ఔషధాలు చాలా ఉన్నాయి, మంచి ఔషధాలు లైక్ రసాయన ద్రవ్యాస్ అంటాము. అండ్ ఆయుర్వేదంలో చెప్పినట్టు రసాయన వాజీకరణ చికిత్సలు అంటాం. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఔషధాలు అశ్వగంధ కానివ్వండి, కపికచ్చు, శతావరి, అలానే బ్రాహ్మి, ఇలాంటివి దశమూలం, ఇలాంటివి మీ తత్వానికి తగ్గట్టు ఏ దానితో ఎలా ఇవ్వాలి అనుపానం సరిగ్గా ఇచ్చుకుంటూ, అలానే రసాయన వాజీకరణ ట్రీట్మెంట్స్ అంటాం. కొన్ని ఔషధాలని అవసరం అనుకుంటే త్రూ బాడీ లోపలికి పంపించడము, కొన్ని ట్రీట్మెంట్స్ చేయడము, స్పైనల్కి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్స్ చేయడము, అలానే ఫుడ్లో కూడా మీకు ఈ నేను చెప్పిన డైట్స్తో పాటు చేసుకోగలిగితే కంగారు పడకుండా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ప్రీమెచ్యూర్ రిజెక్షన్ నుంచి తొందరగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇవి మోస్ట్లీ ఈ వ్యాధులు మనం చూసుకుంటే ఏళ్ళ తరబడి ఉండేవి కావు. వీటిని సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే దానికి పేషెంట్ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. డైట్లో కానివ్వండి, వాళ్ళ మానసిక ఒత్తిడి, అలానే చెప్పిన ఔషధాలు చేదుగా ఉన్నా మంచిగా వాడుకోగలిగితే అన్నీ సక్రమంగా అవుతాయి. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్లో కానీ కలవచ్చు. నా నంబర్ 7658909501. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.